ఇవ్వడం ఆంధ్ర పెత్తనానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని, జయశంకర్ సార్ మహాత్మా పూలే విగ్రహాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్లో అభివృద్ధి పేరుతో 2009లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి ఉద్యమవాదానికి అడ్డంగా ఉన్న ఆ ప్రాంతాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసినా మీకు, మీ నాన్నగారికి మీకే చెల్లింది. ఎవరు దేశ ద్రోహులు అనేది ప్రజలు నిర్ణయిస్తారు అని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ దేశద్రోహం కేసు పెట్టాలి అని కవిత మాట్లాడిన మాటల్లో మీరేమనుకుంటున్నారు? కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి. ఇక రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు ఉంది. నగరంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ను తక్షణమే భద్రపరచాలని కోరుతూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ 2వ ఏజీఎం కోర్టు నేడు తీర్పును వెలువరించింది. పోలీసుల తీరుపై సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కృష్ణలంక సీఐ నాగరాజు బలవంతంగా తన సెల్ ఫోన్ తీసుకుని వాళ్ళు కాల్స్ చేశారని ఆరోపించారు. తన కుమారుడి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. అసలు ఈ కేసులో నిజానిజాలు బయటకు రావాలని, సీసీటీవీ ఆధారాలను తక్షణం కాపాడాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. కృష్ణలంక పిఎస్లో తన కుమారుడు లాకప్ డెత్కు గురయ్యారని బలమైన అనుమానాలు ఉన్నాయని, అసలు సాయి కృష్ణ బతికి ఉన్నాడో లేదో పోలీసులు స్పష్టం చేయాలని విజయలక్ష్మి కన్నీటి పరిమితమవుతున్నారు. పోలీసులపై వస్తున్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేసు దర్యాప్తును ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసు విచారణ అధికారి ఐఓగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయన నేడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఇదిలా ఉండగా తమ కుమారుడి అదృశ్యం వెనుక పోలీసుల హస్తం ఉందని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగు చూడాలంటే సిబిఐ దర్యాప్తు జరిపించాలని గట్టిగా డిమాండ్ అయితే చేస్తున్నారు. అతను ఎలాంటి వాడైనప్పటికీ కూడా చట్ట ప్రకారం శిక్షించాలి, కానీ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా చేయడం ముమ్మాటికి తప్పే. కానీ సాయి కృష్ణ అనే వ్యక్తి కూడా అతను ఒక మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతనిపై పోక్సో ఉంది, రౌడీ షీట్ ఉన్నాయి. అయితే అతని మీదే కాదు, ఇంకా చాలా మీద ఉంది. కానీ ఇతనికి ఇలా జరగటం తీరని మరి హేయమైన చర్యగా మనం అనుకోవచ్చు. నిజంగా కన్నా పోలీసులు ఆ రకంగా ఆమె ఆరోపిస్తున్నట్టుగా చేసి ఉంటే అసలు ఏం జరిగింది అనే దానికి ఇంకా మరింత క్లారిటీ రావాల్సిన అవకాశం అయితే ఉంది, ఇంకా అవసరమైతే ఉంది. ఇంకా ఇరాన్కు అమెరికా ఘాటు హెచ్చరిక. ఒప్పందం నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవట. మళ్లీ సైనిక చర్యలకు సిద్ధమవుతున్న రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సముద్ర దిగ్బంధాన్ని అమలు చేసే సామర్థ్యం మాకుంది అని చెప్పి అమెరికా చెప్తుంది. ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జిల్లాలోని ఇసుక క్వారీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మండలంలోని పలు గిరిజన సంఘాలు నాయకులు తీవ్రంగా ఖండించారు. గురువారం వాడిగూడెంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజన ఇసుక సొసైటీల ద్వారా వేలాది మంది గిరిజనులు ఉపాధి పొందుతూ ఆర్థిక పురోగతిపై వైపు అడుగులు వేస్తున్న తరుణంలో వారి అభివృద్ధిని అడ్డుకునేలా కేటీఆర్ మాట్లాడడం తగదన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పేరుతో జరిగిన ఇసుక దోపిడీపై స్పందించని కేటీఆర్ ప్రస్తుతం ప్రజాప్రభుత్వంలో గిరిజనుల అభివృద్ధికి ఉపయోగపడుతున్న క్వారీలపై వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు. పేద ప్రజల పొట్టగొట్టేలా చేసిన వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంకర తేలిన రోడ్లతో ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఉత్తరూరు గ్రామానికి నల్లుదిక్కుల రోడ్లలో అన్ని గుండం తలమాయంతో కంకర్ల రాళ్లు తేలి గ్రామానికి రావడానికి ప్రజలు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారని పాలకులు, ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడు మేడి రాజు ఆవేదన వ్యక్తం చేశారని కూడా ప్రచురించారు. పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందట. భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం ఫకీర్గూడెం గ్రామంలో గురువారం పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు పుస్తకాలు దోపిడీ ఆపాలని యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓకి వినతి పత్రాన్ని ఇచ్చారు. పల్ల గొర్ల మోదీ రామ్దేవ్ అని కూడా మరి ప్రచురించారు. కళ్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాని ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య తెలిపారని కూడా ప్రచురించారు. భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆర్టికల్ రాయటం జరిగింది. మరి రాజేష్ జైన్ నిడార్కర్ కూడా దీని గురించి రాశారు. ఫ్యూచర్ సిటీ ఎంత గొప్పగా ఉండబోతుందో అని. సిండికేట్ల అడ్డాగా మద్యం దళారులు, సిండికేట్లో సూత్రధారులు ఎవరు, చట్టాలకే సవాల్గా మారిన సిండికేట్ దందా అని కూడా ప్రచురించారు. ఇక నోట్బుక్స్ పంపిణీ. బోర్గంపాడులో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, వారి విద్యాభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు గ్రామ పంచాయతీ ఎప్పుడు కూడా ముందు ఉంటుందని ఎర్రవెండి గ్రామ సర్పంచ్ గుండి బాబురావు పేర్కొన్నారని కూడా ప్రచురించారు. ఇక ఆదిబట్లలో నల్ల బిల్లు మాఫీ చేయాలని ఎమ్మెల్యేను కోరారు గ్రామ ప్రజలు. మరి
మా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే అని కూడా ప్రచురించారు. ఇక నక్సస్ సర్వేపై కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి మణుగూరులో భూ రికార్డుల నమోదు పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాలు సందర్శించారు. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరి అంకిత్ తెలియజేయడం అయితే జరిగింది. ఇక ఎల్నినో ముప్పుపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వానికి దేవిప్రసాద్ సూచించారు. మరి ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం తెలంగాణపై తీవ్రంగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ డిమాండ్ చేశారని కూడా ప్రచురించారు. మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు స్ఫూర్తిని కొనసాగిద్దాం, భవితకు బంగారు బాటలు వేద్దామని ఆరోట్లో సీఎం పర్యటన విజయవంతంపై ఎమ్మెల్యే మల్రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సంకల్పానికి తల్లిదండ్రులు అండగా నిలవాలని, అభివృద్ధి నిరోధకులు గుర్తించి పట్టించుకోవద్దని సూచించారు. ఇక ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా సేవా కార్యక్రమాలు అభినందనీయంగా ఉన్నాయని మరి ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం జీవించేవారి నిజమైన ధన్యులని, విద్యాభివృద్ధికి రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఇంజాపూర్ జడ్పీహెచ్ఎస్లో సరస్వతీమాత విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే. చేనేత కార్మికుల సమస్యలపై సీఎంకు వినతి పత్రాన్ని అందించారు. వరంగల్లో మరి చేనేత ఉత్పత్తుల కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురువారం వినతి పత్రాన్ని కూడా అందించడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక మణుగూరులో భవిత భవనం ప్రారంభించారు. దివ్యాంగులకు మెరుగైన సేవలే ఈ యొక్క లక్ష్యం. లబ్ధిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాయం శంకర్ కూడా పాల్గొన్నారని కూడా ప్రచురించారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట వేశారు. మాజీ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ అదేవిధంగా మహిళా గ్రూప్ సభ్యులకు చీరలు కూడా పంపిణీ చేశారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా వర్చువల్ విధానంలో 1.84 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. సీఎం పొన్నం పాల్గొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్. వరంగల్లోని రాష్ట్ర స్థాయి వన మహోత్సవంలో 2026 వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పూర్తి చేసిన అభివృద్ధి ఎకో టూరిజం మౌలిక సదుపాయాల పనులను గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో 1.84 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆదిలాబాద్ వ్యాప్తంగా మనకి తెలుసు కంది శ్రీనివాసరెడ్డి దంపతులకు చాలా మంచి పేరుంది. ఎవరు కష్టాల్లో ఉన్నా మరి నేనున్నానంటూ ముందుకెళ్లే వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి. ఆయన సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డి ఎంతోమంది కష్టాల్లో ఉన్న వాళ్ళని ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని మరి తెలిపి జీవితం మీద ఇంకా వాళ్ళకి ఆశలు రేకెత్తించేటట్టు చేయడంలో మరి ఈ దంపతులు ఎప్పుడు కూడా ముందుంటారు. మరి ఎవరు ఏ కష్టంలో ఉన్నా కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారు.